జేఈ మెయిన్స్ 2024 డే 2 షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి డిఫికల్ట్లో అయితే రావడం అయితే జరిగింది. చాలా మట్టికి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగిన, ఎక్కువగా అయితే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక ఒక క్వశ్చన్ ర్యాంక్ నుంచి అయితే వచ్చింది, ఒక క్వశ్చన్ ఏమో మాడ్యూల్ ఈక్వాలిటీ నుంచి అయితే రావడం జరిగింది. 3 to 4 క్వశ్చన్స్ అయితే వెక్టార్ అండ్ 3D నుంచి అయితే వచ్చినాయి. ఒక క్వశ్చన్ అయితే బైనామియల్ థియరం నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్వశ్చన్స్ కూడా లెందీగా ట్రిక్కీగా అయితే అడుగుతడం జరుగుతుంది. సో ఓవరాల్ మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్టయితే కనుక మీడియం టు హార్డ్ వర్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫిజిక్స్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ మ్యాథ్స్ కంటే ఈజీగానే ఇచ్చారు. ఫిజిక్స్ పేపర్ ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే కనుక మీడియంగా అయితే ఇచ్చినట్టు జరుగుతుంది. ఈజీ నుంచి మీడియం వరకు అయితే ఫిజిక్స్ పేపర్ అనేది ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక సెల్ఫ్ ఇండక్టర్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కైనమెటిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, స్టాపింగ్ పొటెన్షియల్, పాస్కల్ లా నుంచి అయితే ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఇచ్చారని. సో చాలా క్వశ్చన్స్ అనేవి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కెమిస్ట్రీ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ కంటే ఫిజిక్స్ కంటే ఈజీగానే అడగడం అయితే జరిగింది. కాకపోతే కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కనుక డిఫికల్టీ లెవెల్లో అయితే అడుగుతున్నది. మార్నింగ్ షిఫ్ట్ కంటే డిఫికల్టీ లెవెల్లో అయితే అడిగారు. ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఈక్వల్ వెయిటేజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి డైరెక్ట్గా అయితే ఇచ్చేశారు. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే అడిగారు. మ్యాపర్ చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్గా ఈజీ నుంచి మోడరేట్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1-2 క్వశ్చన్లు అయితే సాల్ట్ అనాలిసిస్ నుంచి ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఏమో ఐఓప్యాక్ నుంచి అయితే ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఏమో ఐసోమెరిజము, కెమికల్ బాండింగ్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఏదైతే ఉందో దాని నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఓవరాల్ పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ పేపర్ అనేది కొద్దిగా హార్డ్గానే ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ నుంచి మోడరేట్ వరకు అయితే ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ నుంచి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవైతే అడుగుతున్నారు. కెమిస్ట్రీ మోస్ట్లీ థియరీ బేస్డ్ క్వశ్చన్స్, ఫిజిక్స్ ఏమో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ అయితే అందరూ అడుగుతున్నారు. అసెస్యూరేషన్ టైప్స్ క్వశ్చన్స్ అయితే ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి అయితే ఎక్కువ అడగడం జరుగుతుంది. మ్యాథ్స్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే హార్డ్ లెవెల్లో అయితే అడగడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ జేఈఈ మెయిన్స్ 2024 డే 2 షిఫ్ట్ 2 అప్డేట్ అనేది.